హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు జై. ఫ్రెండ్స్, ఈరోజు మనం అదృష్టం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాన్ని సంపాదించుకోవడం ఎలా, అదృష్టం లేని వ్యక్తులు ఎలా ఉంటారు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ ఎంతవరకు అవుతుందో కాకపోయినా చాలామంది అంటారు, మనము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా మనం ఎంత కష్టపడినా చాలామంది అంటారు ఆవగించేంత అదృష్టం మనకు ఉండాలి అనేసి. మరి ఆ అదృష్టం మనకుందా లేదా అనేది మనమే ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. అది ఏంటి అంటే, అదృష్టం అంటే ఏంటి, అది ఎలా సంపాదించుకోవాలి, అదృష్టం ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు, ఏ పనులు చేస్తే అదృష్టం అనేది దూరం అవుతుంది అన్న విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కైలాష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, జీవితంలో మనము ఎన్నో పనులు చేస్తాం. ఉద్యోగం అని, వ్యాపారం అని, ప్రేమ అని, పెళ్ళి అని, ఆస్తులని, ఇలా ఎన్నో పనులు మనము చేసుకుంటూనే వెళ్తాం. వాటిలో మనము ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? మరి ఫెయిల్యూర్ అంటే మనము చేసే పని తప్ప, మన ఆలోచన తప్ప? మరి మనకు ఈ రెండు కరెక్ట్ ఉన్నా ఎందుకు మనకు వర్క్ అనేది సక్సెస్ కావడం లేదు? మరి మనకు సక్సెస్ అనేది ఎక్కడుంది అంటే, అది అదృష్టంలో ఉంది. మనం ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత తెలివిగా పనిచేసినా, మనకు అదృష్టం అనేది మన జీవితంలో చాలా మెయిన్ కీ రోల్గా పనిచేస్తుంది. ఈ అదృష్టాన్ని కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, అదృష్టం కలిగిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్లకు జనాకర్షణ అనేది, దీంతో పాటు ధనాకర్షణ కూడా కలిగి ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు కూడా కలిగి ఉంటారు. మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా కూడా వారు సక్సెస్ అవుతూనే ఉంటారు. మరి మనం ఎందుకు కావట్లేదు? వారికి మనకి తేడా ఎక్కడ ఉంది అంటే, వారు అదృష్టాన్ని కలిగి ఉన్నారు, మనం అదృష్టాన్ని కలిగి లేము. అదృష్టం కలిగిన వ్యక్తులు దేనికి ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో కలిగి ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు, మంచి ఉన్నతమైన స్థానం కలిగి ఉంటారు. మరి బంగారు ఆభరణాలు, మంచి వస్త్రాలు, విలువైన వాహనాలు, ఇలా అన్నీ కలిగి ఉండి, వారిని చూసినప్పుడు వారితో మాట్లాడాలని, వారితో కలిసి ఉండాలని, వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవాలని ఇలా అనిపిస్తుంది మనుషులకి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇది అదృష్టం. ఈ అదృష్టం ఎక్కడుంటుంది, మనం ఎలా సాధించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదృష్టం అనేది ఎక్కడో ఉండదు, అది మన చేతుల్లోనే, మనం చేసే పనుల్లోనే, మన ఆలోచనలోనే కలిగి ఉంటుంది. మరి మన ఆలోచనలు కరెక్టా, మనం చేసే పని కరెక్టా అని ఆలోచిస్తే అన్నిటికీ టిక్ మార్కే వేస్తాం. కానీ ఫలితం చూస్తే ఫెయిల్యూర్గానే ఉంది. కాబట్టి మనం కూడా నంబర్ 1 ఎదగాలి అంటే ఏ చిన్న చిట్కా చెప్తాను, మీరు పాటించండి. అతి కొద్ది రోజుల్లోనే మీరు నంబర్ 1 స్థాయి, అది మీరు ఏ పని చేస్తున్నా సరే సక్సెస్ అనేది 100% మీరు చూస్తారు. ఇప్పుడు అదృష్టం ఎలా సాధించాలి అనేది మనం తెలుసుకుందాం. అదృష్టం సాధించాలి అంటే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, మంత్రాలు, తాయెత్తులు, వీటితో పని లేదు. అదృష్టం మనము మన కొన్ని క్రమశిక్షణ పద్ధతుల ద్వారా మనం సాధించుకోవచ్చు. మనము ముందు పురాణాలు, కథలు వింటుంటాము. అంటే ఋషులు, యోగులు, మునులు, అప్పటి నుంచి ఇప్పటిదాకా గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు అంటే 3 గంటల కన్నా 4 గంటల కన్నా చెప్తారు, కానీ 8, 9 అనే గంటలు వాళ్ళు ఎప్పుడు లేవరు. పొద్దున్నే 4 గంటలు, 3 గంటలు, 5 గంటలు లేట్ అయిందంటే 5 గంటలే. ఎందుకంటే 3 గంటల నుంచి 3 గంటల 40 నిమిషాల నుంచి వచ్చే కాలం అంతా బ్రహ్మ ముహూర్తంగా పిలువబడుతుంది ఈ భూమి మీద. ఈ ముహూర్తంలో ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. మనకు ఉన్న నెగిటివ్ని తీసేసుకోవాలి. మనము
మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ బాడీలో ఇమర్చుకోవాలి అన్న ఈ బ్రహ్మముహూర్తమే. ఈ బ్రహ్మముహూర్తంలో ఏ వ్యక్తి అయినా సరే, ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే, ఎంత కృంగిపోయినా సరే, ఎంత అప్పుల్లో ఉన్నా సరే, అది ఏ బాధ అయినా సరే, పెళ్లి విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఏ విషయమైనా తీసుకోండి. మీరు బ్రహ్మగడియలో లేవాలి. లేచి తలస్నానం చేయాలి. తలస్నానమే చేయాలి. తలస్నానం చేసిన తర్వాత కర్పూరం ఉంటుంది. కర్పూరం అది తీసుకొని ఒక చిన్న కర్పూరం ముక్క తీసుకొని, లేదా చిన్న రౌండ్ బిళ్ళలు వస్తాయి, చిన్న రౌండ్ బిళ్ళలుగా వస్తాయి, అవి తీసుకొని ఆకాశం కనపడే విధంగా, అది ఏ దిక్కైనా పర్వాలేదు, ఆకాశం కనపడే విధంగా మనము వెలిగించాలి. వెలిగించిన తర్వాత అది మండుతున్నంతసేపు దీనిలో బాధల్ని చెప్పుకోకండి. నాకు ఇది కావాలి, అది కావాలి అనేది కాదు. ఫస్ట్ మీకు ఇవన్నీ జయించే శక్తి కావాలి కాబట్టి, నాకు జయించే శక్తి కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, నా శరీరంలో ప్రతి ఒక్క అవయము కరెక్ట్గా పని చేయాలి, నాకు దృఢ సంకల్పంతో కలిగి ఉండాలి, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఉండాలి, దాంట్లో నేను సక్సెస్ కావాలి, ఈ ఒక్క శక్తిని నాకు ప్రసాదింపు అని మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని, మనము ఎంత సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని మన శరీరంలోకి ఇముడ్చుకోవాలి. ఖచ్చితంగా ఇముడుతుంది. ఎందుకు అంటే ఆ పవర్ అటువంటిది, ఆ ముహూర్తంకున్న గొప్పతనం అటువంటిది, ఈ కర్పూర శక్తికి, మీరు వెలిగించే జ్యోతికి అటువంటిది. మీకు ఇది సక్సెస్ అంటే నేను చేసే పని సక్సెస్ అవుతుంది. మీరు మనసు పూర్తిగా కళ్ళు మూసుకొని కాదండి, ఆ జ్యోతిని చూస్తూ మీరు ప్రేయర్ చేసుకోండి. మీకు సక్సెస్ అవుతుందని ఒక్క సంకేతం ఏంటో తెలుసా? మీకు జల్దరింపు వస్తుంది, అంటే గుమ్స్ బంప్స్ వస్తాయి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మీరు ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే చాలా రిలాక్స్ కలిగి ఉంటుంది. మీరు ఇది చేస్తానే మీకు కోట్లు డబ్బు వస్తుంది, కేజీలు బంగారు వస్తుందని అయితే నేను చెప్పట్లేదు. మీకు ఒక దారి దొరుకుతుంది, మంచి అవకాశం వస్తుంది. మీరు అవతల వ్యక్తి ఎటువంటి క్వశ్చన్ వేసినా సమాధానం చెప్పే శక్తి మీకు వస్తుంది. మీలో ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. మీకు ఒక మంచి దారి, మన జీవితంలో చాలామందికి దారి తెలియక అడ్డదారులు తొక్కడం, జీవితాన్ని నాశనం చేసుకోవడం. సో ఇలాంటి దారి కాకుండా, అవును నేను ఈ దారిలో వెళితే నన్ను ఎవరు మాట్లాడలేరు, నన్ను టచ్ చేయలేరు, ఇది నాకు 100% సక్సెస్ వస్తుంది అని మీకు ఒక దృఢ సంకల్పం అనేది మనసులో ఏర్పడుతుంది. మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఫస్ట్ మీలో ఉన్న నమ్మకాన్ని మీరు నమ్మండి. పక్కనోళ్ళు కాదు మిమ్మల్ని నమ్మాల్సింది, మీరు నమ్మండి. మీరు నమ్మిన తర్వాత మీకు సక్సెస్ అనేది 100% మీ జోబులో పెట్టుకొని తిరుగుతారు, నాది గ్యారెంటీ. మీరు దృఢ సంకల్పం కలిగి ఉండాలి. ఫస్ట్ మీ దృఢ సంకల్పం అంటే ఫస్ట్ మీరు మీ శక్తిని నమ్మాలి. అవును నేను ఈ పని చేయగలను, దీన్ని సాధించగలను, దీన్ని సొంతం చేసుకోగలను, ఎందుకు కాదు నేను చేసుకుంటాను అని సంకల్పం చేసుకోండి. ఆ ఒక్క శక్తి మీరు సంపాదించుకోవాలి. మీరు ఇలా చేశారనుకోండి, మీకు ఆరాలు అనేది ఏర్పడతాయి. ఆల్రెడీ మనిషికి ఆరా ఉంటుంది. మనిషికనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణం ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి ఆరా అనేది ఉంటుంది. ఈ ఆరాని ఇంక్రీజ్ చేసుకుంటే మనిషి అదృష్టవంతుడు అవుతాడు. అదృష్టవంతుడు ఖచ్చితంగా అవుతాడు. ఈ పని చేయడం వల్ల ఆరాలు అనేటివి పెరుగుతాయి. ఇది ఆరాలు పెరిగే సమయం కాబట్టే ఈ బ్రహ్మ ముహూర్తంలోనే ఈ పని చేయాలి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో అన్నిటినీ సక్సెస్ చేసుకుంటారు. అది వ్యాపారమైనా కొంచెం టైం పట్టొచ్చేమో, లేట్ కావచ్చేమో, కానీ 100% సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. మీరు మీ యొక్క నైపుణ్యతను పెంచుకుంటారు, మీ యొక్క తెలివిని పెంచుకుంటారు, మీ అందాన్ని పెంచుకుంటారు. మీరు అన్ని రకాలుగా మీకు ఏమి కావాలో అన్నిటినీ కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. ఏ ఒక్క రోజు 2-3 రోజులు చేసి నాకు కాలేదు అని
మాత్రం నిరుత్సాహపడకండి. మీరు చెయ్యండి. 40 డేస్ అన్నా కరెక్ట్గా చెయ్యండి. ఖచ్చితంగా 40 డేస్లో మీరు ఖచ్చితంగా అవును నేను 100% మంచి పని చేశాను, నాకు ఇది సక్సెస్ అయ్యింది అని మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ పంపిస్తారు. మీకు చెప్తున్న 40 డేస్ అని కాదండి, మీరు ఎంత శ్రద్ధగా ఎంత విశ్వాసంతో మీ మీద నమ్మకంతో, ఫస్ట్ మీ మీద నమ్మకం అనేది ఉండాలి మీకు. మీరు మీ శరీరాన్ని మీ ఆత్మను మిమ్మల్ని నమ్మండి. అప్పుడు మీకు ఒక సంకల్పం అనేది ఏర్పడుతుంది, మీరు అనేది ఏందనేది తెలుస్తుంది. అది మర్చిపోతున్నారు మీరు చాలామంది. నేనంటే ఏంటి, నేను ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాను అనేదాన్ని కనబెట్టండి. అప్పుడు సక్సెస్ అనేది బయటపడుతుంది. అంతేగాని నా వల్ల కాదు, నేను చేయలేను, నా జీవితం ఇంతే, నేను ముందుకు పోను, ఒకటి రాలేదు, ఒక పని చేయడం ద్వారా అది రాలేదు అంటే దానికన్నా బెటర్ దెన్ వస్తుందని ఆలోచించండి. ఒక అమ్మాయి విడిపోయింది మనతో అంటే దానికన్నా మంచి అమ్మాయి, మంచి ఆపర్చునిటీ మనకు వస్తుంది అని నమ్మండి. అదే జీవితం కాదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించి ముందుకెళ్ళండి. ఈ ఆరాలు ఖచ్చితంగా పెరగడం ద్వారా మీకు ధనాకర్షణ, జనాకర్షణ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ జీవితంలో చాలామంది ఎన్నో పూజలు చేయించుకుంటారు, హోమాలు చేయించుకుంటారు, నాకు ధనాకర్షణ కావాలి, జనాకర్షణ కావాలి అని. జనాకర్షణ, ధనాకర్షణ ఈ రెండు చాలా గొప్ప ఆకర్షణ శక్తి. ఈ రెండు ఆకర్షణల శక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో ఓడిపోడు. తన బుద్ధి బాగా పనిచేస్తుంది, మంచి దారి కనిపిస్తుంది. నేను ఏ దారిలో వెళ్తే సక్సెస్ అవుతాను, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ విషయాన్ని మీరు చేయబోయే పనిని కానీ మీరు చేస్తున్న పనిని కానీ అది ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకండి. ఫ్రెండ్ కావచ్చు, నమ్మిన వ్యక్తి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీ శక్తి మీకు మాత్రమే తెలియాలి. ఇప్పుడు మీ శక్తి గురించి కొంతమంది తక్కువ అంచనా వేస్తారు. నేను ఈ పని చేస్తున్నాను అంటే వాళ్ళు నెగిటివ్ చెప్పేస్తారు, వాళ్ళు కావాలని చెప్పరు. కానీ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటారు. కొంచెం ప్రయత్నం చేయండి, అయితే లేట్ అవుతుంది కానీ సక్సెస్ చేసుకోండి. అంతేగాని మంచి మీలో ఉన్న శక్తి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అంటే మీ యొక్క ఆలోచనని ఎప్పుడైతే వేరే మనిషికి షేర్ చేయడం ద్వారా, నేను పలానా చేస్తున్నాను, పలానా ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాంట్లో నాకు ఇంత బెనిఫిట్ ఉంది, అది ఇందని మీరు చెప్పి చూడండి. అవతల మనిషి నుంచి వచ్చేది అవునా, ఓకే, కంగ్రాట్స్, నువ్వు చెయ్యి అని ఎవరు చెప్పరు. అది ఎందుకు చేస్తున్నావు, దాంట్లో లాభం రాదు, నష్టమే వస్తుంది, ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడతారు. అది మన భార్య కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే మనము ఎవరితోనూ మన శక్తిని, అంటే మన ఆలోచన అనేది మన శక్తి, దీన్ని ఎవరికి షేర్ చేయకూడదు. కొంతమంది వెరీ గుడ్, మంచి పని చేసేవాళ్ళు అని అంటారు, వీడు ఆ పని చేస్తున్నాడా అని మనకు దెబ్బతీసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. గొప్ప వ్యక్తులు ఎవరు ఏ పనిని షేర్ చేయరండి, చేసుకుంటూ వెళ్తుంటారు అంతే. వాళ్ళకి కావాల్సింది సక్సెస్, సలహా కాదు. కాబట్టి మీరు సలహాలు తీసుకోవడం మానేయండి. మీ శక్తి మీకు మాత్రమే తెలుసు. మీరు ఏం పని చేయాలో, ఎంత బరువు ఎత్తగలరో ఏమి అనేది మీకు మాత్రమే తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి వేరే వాళ్ళ నుంచి మనకు వచ్చే మాటలు అవసరం లేదు. మీరు సక్సెస్ కావాలి అంటే మీ పని మీరు చేసుకోగలగాలి. ఈ అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. ఈ పని చేయడం ద్వారా ఏదైతే బ్రహ్మ గడియల్లో లేచి కర్పూరం అంటించి ఆ వెలుగులో మీరు ప్రార్థన చేయడం ద్వారా మీ జీవితానికి సరైన మార్గం అనేది దొరుకుతుంది, సరైన పద్ధతిలో వెళ్తారు. మీకంటూ ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. మీరు ఓ 3 రోజులు చేయండి, 4వ రోజు 5వ రోజు మీరు ఒక మాట వింటారు, మీలో చాలా మార్పు వచ్చింది, నీ పద్ధతి మారింది అనేసి. ఇంకా దీనికి కొన్ని ఉన్నాయి. వేరే వాళ్ళ వస్త్రాలు అంటే బట్టలు ధరించొద్దండి, వేరే వాళ్ళ చెప్పులు కానీ, వేరే వాళ్ళు పడుకునే చోటు కానీ మీరు పడుకోకండి. ఎందుకంటే ఇవన్నీ
ఒక మనిషి పడుకొని లేశారు, ఒక మనిషి బట్టలు వేసుకుంటున్నాడు, ఇంకో మనిషి అంటే ఆ బాడీకి సంబంధించిన ఆరాలు అంటే బ్యాడ్ ఉండొచ్చు, ఆ మనిషిలో ఉన్న నెగిటివ్ అది మీకు సంక్రమించవచ్చు. కాబట్టి పెద్దలు కూడా చాలా విషయాలలో ఒకరు వాడిన వస్తువులు కానీ చెప్పులు కానీ ఇలాంటివి వాడద్దండి. కొంతమంది దువ్వెన కూడా వాడరు. గొప్ప గొప్ప వాళ్ళు చూసారా, వాళ్ళు సపరేట్గా వాళ్ళ వాడే వస్త్రాలు కానీ అన్నీ సపరేట్గానే ఉంటాయి. కాబట్టి మనం కూడా అదృష్టవంతులుగా మారదాం, విజయాన్ని సాధిస్తాం, సక్సెస్ని మనం జోబులో పెట్టుకొని తిరుగుదాం. అంటే అదృష్టం ఎప్పుడూ మనల్ని ముందుకు తీసుకునే వెళ్తూ ఉంటుంది. దయచేసి ఈ శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. నమస్తే.